సైరన్లు అయితే మోగుతున్నాయి. మొత్తానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మారణ హోమాన్ని తలపిస్తున్నాయని మనకైతే అర్థమవుతుంది. ఓవరాల్గా ఇక ఖమేనీ అయితే మరి మరణించడంతో గల్ఫ్ దేశాలకు సంబంధించిన దేశాల్లో ఉన్న భారతీయులు కూడా కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే మరి స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం అయితే జరిగింది. అక్కడ తెలుగువారు భారత రాయబారి కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని రేవంత్ రెడ్డి అయితే కోరారు. ఇక ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పౌరులను క్షేమంగా వెనుక రప్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అక్కడ ఎంబీసీలతో టచ్లో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లో తెలుగువారి భద్రతపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో ఆందోళన అయితే తీవ్రంగా అయితే నెలకొంది. మరి అక్కడ సుమారుగా 50,000 మంది ఏపీ వాసులు ఉపాధి పొందుతుండగా వారిలో అయ్యన్న సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం వారి అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ తెలుగు వారితో ఫోన్లో మాట్లాడిన స్పీకర్ ధైర్యంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదోచుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయ్యన్న తెలిపారు. పరిస్థితి విషమిస్తే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని అయితే అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. 444 భారత విమానాలు కూడా రద్దయినాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ మరికొన్ని దేశాల గగనతలాలను మూసివేయడంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం అయితే పడింది. ఈ క్రమంలో మార్చి 1న 444 విమానాలు రద్దయ్యాయి. ఇది ఇంకా పెరగవచ్చునని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఇదే కారణంతో ఫిబ్రవరి 28న దేశ విమానయాన సంస్థలకు చెందిన 410 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విమానాల మళ్లింపును సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రధాన విమానాశ్రయాలను అప్రమత్తం చేసినట్టుగా డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సహాయం అందించడం, టెర్మినల్స్లో రద్దీని నియంత్రించడం వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లుగా పేర్కొంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసిన ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ ప్రయాణికుల ఫిర్యాదు ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తుంది. ఈ విమానాల మీద కూడా తీవ్ర ప్రభావం, ఇరాన్ తన గగన తలాన్ని మూసివేయడంతో తీవ్ర ప్రభావం అయితే పడిందని కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఇరాక్లోకి ఇరాన్ ఎంట్రీ 2003లో ఇరాన్ పొరుగునే ఉన్న ఇరాక్పై అమెరికా దాడులు చేస్తుంది. దీంతో అక్కడ సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోయింది. ఇరాక్తో సున్నీ ముస్లింలు సింహభాగం ఉంటారు. అక్కడ మైనారిటీ షియా వర్గం వారిని చేరదీసి మిలిటెంట్ గ్రూపులను ఏర్పాటు చేయమని ఐఆర్జీసీకి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు ఇస్తారు. ఐఆర్జీసీ అనుబంధ విభాగం ఖుద్స్ ఫోర్స్కు చెందిన అధికారులు ఇరాక్ వెళ్ళిన ఈ పనులన్నీ చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం ఉందని చెప్పి మరి మూసి దండి మార్చ్ పాదయాత్రలో కేటీఆర్ అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో 7 గంటలు రాజ్యసభ సభ్యుల ఎంపీలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా మరి తెలియజేశారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చదువుకుంటూ వెళదాం. ఇక్కడ అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ అక్కడ 2లో ఇచ్చినట్టుగా ఇచ్చారు, కానీ ఇది 3వ పేజీలో 3వ పేపర్లో ఉంది. ఇది 3వ పేజీలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
సోమవారం రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఉదయం 9:20 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఉదయం 10:30 వికారాబాద్కు చేరుకుని అక్కడ హరిత హోటల్లో జరిగే శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. కాగా పలువురు మాజీ మావోయిస్టుల నేతలు రాహుల్ను కలిసేందుకు ఒక అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక రాహుల్ గాంధీ పర్యటనలోనే కేవలం శిక్షణా తరగతులకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపైన కూడా దృష్టి అయితే ఆయన సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యాంగ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపైన రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. వంశీచంద్ర రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, విహెచ్ ఫహీం ఖురేషి, రంజిత్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కుసుమ కుమార్ తదితరులు ఆశిస్తున్నట్లుగా ఈ రాజ్యసభకు సంబంధించి అయితే తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక మందన్న తమ వివాహ రిసెప్షన్కు రావాలని ఆహ్వానం పంపారు. కొత్త పెళ్లి కూతురుకు రష్మిక మందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా అయితే కలిశారు. ఇటీవల టాలీవుడ్లో హీరో విజయ్ దేవరకొండతో 7 అడుగులు వేసిన రష్మిక సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని అయితే పంచుకున్నారు. మరి మనకి తెలుసు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి జంట అయితే మరి తమ రిసెప్షన్కి ఆహ్వానించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఉపరితల ఖాళీల ప్రకటనపై హర్షం, డిప్యుటేషన్ ప్రాతిపదిక నియమావళిలో కార్మికులకు లాభం, టీబీజేకేఎస్ వైస్ ప్రెసిడెంట్గా నాగెళ్ళని కూడా ప్రచురించారు. ఇక సెమీస్కు టీమిండియా T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ క్వాలిఫై అయింది. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది. సూపర్ 8 మరి గ్రూప్ 1లో జరుగుతున్న 52వ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు. వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో ఇండియా సక్సెస్ అయింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు, సంజు శాంసన్ ఒక మంచి కళాత్మకమైన బ్యాటింగ్ నైపుణ్యం కలిగిన ఒక యువ క్రికెటర్. అతనికి అవకాశాలు వచ్చాయి, మధ్యలో వచ్చినా కూడా కొంత ఫామ్ లేమి అతన్ని వెంటాడింది. కానీ తనదైన శైలిలో ఓర్పుగా ఉంటూ ఎక్కువ సంజు శాంసన్ 20లు 30లు చేశాడు, కానీ దాన్ని 50కి 100కి మలచలేకపోయాడు. కానీ ఫస్ట్ టైం నిన్న మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.